నటి సౌందర్య తన అందం, అభినయంతో టాలీవుడ్లో తనదైన బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ సౌందర్యకు చాలా హైప్ని తెచ్చిపెట్టాయి. తెలుగులో కొన్ని సినిమాలు తీసినప్పటికీ కూడా సౌందర్య క్రేజ్ను మాత్రం మరెవరూ కూడా చేరుకోలేరని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ ప్రచారంలో భాగంగా సౌందర్య తన సోదరుడితో కలిసి తెలంగాణకు రావటానికి హెలికాప్టర్లో బయలుదేరింది. కానీ అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదానికి గురై దానిలో ప్రయాణిస్తున్న సౌందర్య, ఆమె సోదరుడు అగ్నికి ఆహుతయ్యారు. ఈ డెత్ ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో సౌందర్య, మోహన్ బాబు చాలా సన్నిహితంగా ఉండేవారు. మోహన్ బాబు నటి సౌందర్యకు తెలంగాణలోని పలు ప్రాంతాలలో భూములు కొనేందుకు సహాయం చేశారని చెప్పారు. అయితే సౌందర్య జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని తనకు ఇవ్వాలని మోహన్ బాబు అడిగారంట. దీనికి సౌందర్య అంగీకరించలేదంట. అందుకే కోపంతో మోహన్ బాబు సౌందర్యను స్పాట్ పెట్టారనే వార్తలు వచ్చాయి. ఇటీవల ఖమ్మంకు చెందిన వ్యక్తి కూడా ఈ మేరకు పోలీసులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై దుమారం చెలరేగటంతో సౌందర్య భర్త రఘు రంగంలోకి దిగి తన భార్య మరణంపై మోహన్ బాబు హస్తం ఉందన్న వార్తల్ని ఖండించారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన నిజాలు బయటపెట్టారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌందర్య ఆస్తిని కాజేసింది మోహన్ బాబు కాదని, ఆమె ఆస్తిపై కొంతమంది రౌడీలు, మాఫియా వాళ్లు కన్నేశారని, కబ్జా చేశారని నట్టి కుమార్ అన్నారు. అప్పుడు మోహన్ బాబు, పరిటాల రవి మరికొందరితో కలిసి ఆస్తిని విడిపించారని, రౌడీలకు బుద్ధి చెప్పారని అన్నారు. అదేవిధంగా మోహన్ బాబు కుటుంబానికి, సౌందర్య కుటుంబానికి మంచి స్నేహం ఉందని, కొంతమంది కావాలనే మోహన్ బాబు ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కూడా నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం మరోసారి సౌందర్య ఆస్తుల వివాదం అంశం వార్తల్లో నిలిచింది.